కందుకూరా? కందుకూరేనా? కందుకూరు పక్కన విలేజా? పేరు జీ పవన్ కుమార్. వయసు ఎంత? ఆల్కహాల్ మీరు ఎప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు? 6 ఇయర్స్ నుంచి. ఇంతకుముందు ఎక్కడైనా ప్రీవియస్గా హాస్పిటల్లో ఏమైనా అడ్మిట్ అయ్యి ఉన్నారా? ఎక్కడ? అంటే ఎన్ని మంత్స్ ఉన్నారు అక్కడ? ఏం ఆపరేషన్? లివర్ తీశారు. అవునా? ఆపరేషన్ 2 months ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉంది మరి హెల్త్? బాగానే ఉంది. మళ్ళీ కొద్దిగా మా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు మనకు వచ్చి కొద్దిగా లైఫ్ షుగర్ కూడా అటాక్ అయింది. ఇక్కడ జాయిన్ అయ్యాను. 5 days అయింది వచ్చి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళారా? డాక్టర్ గారితో మాట్లాడారా? ఫస్ట్ మాట్లాడి సార్ ఓపీ రాపిస్తే అక్కడ నుంచి షుగర్ ఎక్కువ అయితే ఇక్కడ ఒంగోలు రాత్రి వచ్చారు. ఇక్కడ నుంచి 5 days ఉన్నాను అక్కడ. వేరే అంటే ఇప్పుడు డాక్టర్ చెప్పినాక మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి 5 days ఆగి ఇక్కడికి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి మీ కండిషన్? కంట్రోల్ మెడిసిన్ ఇచ్చారు వాళ్ళు. మరి లివర్ అది కామెర్లా ఏం లేవుగా? లివర్ కూడా ఇబ్బంది ఏం లేదు, బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు మీకు ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకోవాలి అనే థాట్ మీద ఏమైనా ఉన్నారా? మారాలని వచ్చారంటారు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడికి వచ్చి మొన్న వచ్చి 2 రోజులు ఉన్నాను. రాత్రి వచ్చాను. రాత్రి వచ్చింది. అంతకుముందు 2 రోజులు. అంటే ఇప్పుడు ఈ రోజు లెక్కే వస్తుందిగా మీకు. ఆ 2 days రాదు, ఇవాళ నుంచే కదా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీరు ఇప్పుడు ఆల్రెడీ లివర్కి సంబంధించి చాలా ఇబ్బంది పడి ఉంటారు. అసలు మెయిన్ బ్రెయిన్ చాలా దెబ్బతింటుంది. మీరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అదేంటంటే అసలు స్టార్టింగ్ తీసుకోవడం వల్ల అది బ్రెయిన్కి వెళ్ళిద్ది, ఫస్ట్ అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉండిద్ది. దానివల్ల మీరు నెక్స్ట్ డే కూడా అక్కడికే వెళ్ళి తాగాలి అనే ఇంట్రెస్ట్ అంతా మీకు అట్టే ఉండిద్ది. ఫోకస్ ఎవరు చెప్పినా, ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎవరు ఏదైనా చెప్పినా కూడా వినరు. మీకు ఇంకా అదే ధ్యాసలో ఉంటారు మీరు. అది కానీ మీరు ఇంక అట్లాగే రొటీన్గా ఎడిక్ట్ అయిపోయి దానికి ఫుల్గా తీసుకుంటా ఉన్నారనుకోండి, మీరు ఎక్కువగా తీసుకున్నారనుకోండి, ఇంకా అసలు బ్రెయినే పనిచేయదు, నరాలు వీక్ అయిపోతాయి. దానికి తోడు మనం ఇప్పుడు ఫ్రీగా ఉందని చెప్పి వెళ్ళిపోతున్నాము. అదేందో జ్యూస్ లాగా తీసుకొని ఆల్కహాల్ తీసుకొని తాగేస్తున్నారు, కానీ దానివల్ల వచ్చే లాస్ మాత్రం అర్థం కావట్లేదు ఎవరికి. దానికి తోడు మళ్ళీ డబ్బులు ఎట్లా వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఆ మందు వరకు, మళ్ళీ దాంతోపాటు రోగాన్ని వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఏమన్నా అర్థం చేసుకుంటున్నారు ఎవరు? ప్రతి ఏపీ మొత్తం అలాగే ఉంది ఇప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరు తెలుసుకోవట్లేదు. అసలు ముందు బ్రెయిన్లో అసలు చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది. దానివల్ల నరాలు బలహీనత వచ్చేసింది. దానికి రిలేటెడ్గా ఇంకా అన్నీ మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టోర్ అయిపోతాయి మన బాడీలో, ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటుంది. దాని కానీ మనం దాని నుంచి దూరంగా ఉండి అది అసలు ఆల్కహాల్ అనే దాని నుంచి ఎడిక్ట్ అయ్యి ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా మీరు మారాలి. ఆల్కహాలే వద్దు అనే విధంగా అసలు దాని జోలు పోకూడదు. ఇంకా దాని నుంచే లివర్కి వచ్చేది. బ్రెయిన్ పాడైందంటే మెయిన్ లివర్ కదా. దానిలో ఇన్ఫెక్షన్స్ అంటారు, కామెర్లు వస్తాయి అంటారు, మళ్ళీ పసరు అంటారు. అన్నీ మీకు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది బాధ, పెయిన్ అనేది. దాన్ని చూసి అయినా మీరు ఆల్కహాల్ నుంచి బయటికి రావాలనేది దాంట్లో ఉండండి. లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి దీనివల్ల. ఇంకేం చెప్పారు మరి? నర్సులు ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా ఇచ్చారా? అంటే నేను అక్కడ మేడం రాసి ఇచ్చింది కాబట్టి అవి వాడుతున్నాను మేడం. ఇంకా ఏదైనా ఇంజక్షన్ మందులు చేస్తున్నారు. మాత్రం ఏది రేపు నుంచి మాత్రం నేను ఇస్తాను. అవును, ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ అడ్మిట్ అయ్యారు కదా, ఇవాళే కదా వచ్చారు అంటున్నారు. ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఏడు నుంచి వెళ్ళారంటే అది క్యూర్ అయ్యేటట్టే చేస్తారు. ఇక్కడ మీకు ఉన్న ఈ మొత్తం ఉన్న మంత్లో అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ. మొత్తం అన్ని అకామిడేషన్, ఫుడ్ పెట్టి మొత్తం ఫ్రీనే. రూపాయి కూడా మీరు పే చేసేదే ఉండదు. అది మీకు సొంతగా మీరు స్కాన్ చేసేవంటే అలాంటివంటే ఓకే, కానీ ఇక్కడ నుంచి అయితే రూపాయి మీరు పే చేసేది ఉండదు. ఇక్కడ ట్రీట్మెంట్ వాడే విధానం అయితే ఇక్కడ నర్సులు ఉంటారు అవైలబుల్గా. నైట్ డ్యూటీస్లో జెంట్స్ ఉంటారు, మార్నింగ్లో లేడీస్ ఉంటారు, స్టాఫ్ నర్సులు ఉంటారు. వాళ్ళకి మీకు ఏమైనా హెల్త్ బాగాలేదా, హెడేక్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కానీ నర్సులు చెప్పండి. ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటే రెడీగా ఇస్తారు వాళ్ళు. నిద్ర పట్టకపోయినా దాని స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఉండే కొద్ది మీరు అదే ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయిపోతే ఇక్కడ తీసుకోవచ్చు.
అంటే అక్కడ ఇస్తే మీరు అక్కడ తీసుకోండి, లేదు అంటే సార్తో మాట్లాడండి ఇక్కడికి వచ్చి. అది కరెక్ట్ అమౌంట్ ఇక్కడ కూడా అమౌంట్ కట్టాలా? అదే ఆ మాట ఏంటంటే డాక్టర్ గారు వచ్చారనుకోండి, ఆయనతో మాట్లాడండి ఒకసారి. సార్ ఏమని సజెషన్ ఇస్తారో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అదే ఇక్కడ మెడిసిన్ అక్కడే తీసుకోవడం అదే అంటే మీరు ఆడ చూపించుకుంటున్నారు కాబట్టి అక్కడే బెటరు. మీరు అక్కడ తెచ్చుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చాక మీరు ఆ మందు మీద అనేది ధ్యాస లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. అది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కానీ, కొంతమంది నిద్ర పట్టకపోవడం, ఇయరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో వింతగా సౌండ్లు వస్తూ ఉంటాయి, చెవిలో వినిపిస్తా, మళ్ళీ హెలోజినేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బయట అక్కడ గోడ దగ్గర అంటే బయట లొకేషన్స్లో వాళ్ళకే కనిపిస్తూ ఉంటాయి ఆల్కహాల్ తీసుకొని ఎక్కువగా ఎంఎల్ తాగుతూ ఉంటారు చూడండి వాళ్ళకి. ఇదే ఇక్కడికి వచ్చిన పేషెంట్, ఒక ఫస్ట్ పేషెంట్ వచ్చిన అబ్బాయి క్రాంతిరాజు అని ఉన్నాడు. ఆ అబ్బాయికి ఎంత పెయిన్తో వచ్చాడు. కనీసం కందుకూరే అసలు చాలా వీక్ అంటే చాలా వీక్గా వచ్చాడు. ఇక్కడికి వచ్చాక వెయిట్ పెరిగాడు, నిద్రపోతున్నాడు. ఆ ఫుడ్ కూడా ఆయనకి తగ్గట్టు తీసుకుని తింటున్నాడు. ఇప్పుడు ఆయన హెల్త్ కొంచెం కంట్రోల్ వచ్చింది. ఆయన బాడీ ఆయనలో స్టాండర్డ్గా ఉన్నాడు. అసలు వచ్చిన రోజు అయితే తల్లంతా ఎట్లా అంటే అలా తిప్పటం, అసలు ఆయన కండిషనే బాగాలేదు. ఏవో సౌండ్స్ వినిపిస్తాయి అంటాడు, ఇయరింగ్ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉంది అది అని అంటాడు. అంతా తగ్గిపోయింది, అంతా ప్రాబ్లం లేకుండా ఉన్నాడు. మెడిసిన్ వాడారు, డాక్టర్తో కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటాం. ఇక్కడ నర్సులు అవైలబుల్గా ఉంటారు, అందరూ ఉంటారు. మీకు టైం టు టైం ఫుడ్ కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక్కడ ఉంటే మంత్ ఉండాలి. మంత్ ఉన్నారంటేనే కదా మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మీ హెల్త్ ఎలా ఉందో. మీరు బాగుంటే ఇంకా ఈ హాస్పిటల్కి కూడా పేరే కదా. మీరు మారి ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలి, దాని జోలు వెళ్ళకూడదు అనేసి. మీరు ఎందుకంటే ఆల్రెడీ లివర్తో బాధపడి వచ్చారు కాబట్టి మీకు కొంచెమైనా ఐడియా రావాలి, ఇంకా దాని జోలు వెళ్ళకూడదు. ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి మీకు. అది ఇంకా మందు తీసుకుంటే నేను డేంజర్ జోన్లో ఉన్నట్టే అని మీకు తెలిసిపోయి ఉంటుంది. దాన్ని మాత్రం అసలు చాలా అంటే చాలా, అసలు అది ఒక వ్యాధి, ఒక వ్యసనమే ఆల్కహాల్ అంటే. దానివల్ల యూజ్ అయితే ఏం లేదు. మనం తీసుకెళ్ళి ₹1 ఆ 4 రోజులు సంపాదించుకునే మందు పెడతాం, కానీ ఆ ముందు సరే ఆ 4 రోజులు డబ్బులు పెడతాము, తర్వాత ఆ డబ్బులు పెట్టిన మంది మనకే రోగాలు తెప్పిస్తుంది. మన బాడీకి మన బాడీ పార్ట్స్ మనమే చెడగొట్టుకున్నట్టు. ఎవరు ₹1 ఇచ్చే వాళ్ళు ఉండరు, ఎవరు వచ్చి పక్కకి చేరదీసే వాళ్ళు ఎవరు అంతకుమించి రారు. ఎవరన్నా వచ్చి చూసిపోయే వాళ్ళే, మాట్లాడే వాళ్ళే, కానీ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. తాగుబోతులు అంటే అసలు ఎవరు లెక్క చేయరు. అలాంటప్పుడు మనం ఒకరి దగ్గర ఎవరి కింద మనం పని చేయట్లేదు, మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం కాబట్టి ఎవరి దగ్గర మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఎవరి కింద మనం తరలించుకోవాల్సినంత అవసరం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు తాగుతూ ఉండడం వల్ల నిన్ను లెక్క చేయరు ఇంట్లో వాళ్ళు కూడా, అవునా కదా? ఇది నిన్ననే కాదు, తాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కూతురు కూడా చిరాకు పడతానే ఉండిద్ది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు. మీకు ఒక లైఫ్ మీద గోల్స్ ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాటన్నీ చూసుకోవాలి. మీరు కూడా చూసుకోకుండా మీకు నచ్చింది మీరు 4 రోజులకి తాగాలి అదే పనిలో ఉన్నారంటే ఇంక ఎడిక్ట్ అయిపోతే ఇంక దాంట్లోనే ఫాలో అవుతా పోదు, లైఫ్ టైం అంతా అదే పోయింది. ఇంకా మీ ఫ్యూచర్ ఏముండిద్ది, మీ పిల్లల ఫ్యూచర్ ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, మీ అందరూ మీరు చూసుకొని వెళ్ళిపోతారు. మీదేమైంది తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎవరు చూడాలి? కష్టమే కదా. ఇవన్నీ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి, మారాలి, కన్ఫామ్గా ఆల్కహాల్ వద్దురా అని చెప్పేసి. అసలు వేస్ట్ నన్ను అడిగితే. అసలు అది చాలా అంటే చాలా, అది ఉపయోగం అయితే ఏం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనీ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. అలా అని చెప్పి భూమి మీద అందరూ తాగుతున్నారా? ఎవరు తాగట్లేదు, తెలుసుకున్న వాళ్ళు ఎవరు తాగరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది తాగుతారు. ఏంది కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో చదువు పరంగా కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి అలా తాగుతారు, కానీ అలా అంటారు, కానీ అది ఫ్రాడ్. అసలు ఆ మాట అసలు అది తప్పు. స్ట్రెస్కి రిలాక్స్ అయ్యిద్ది అనేది మాత్రం అది రాంగ్ వర్డే. ఎందుకంటే స్ట్రెస్కి నేను తట్టుకోలేక ఇట్లా తాగాను అని చదువుకున్న వాళ్ళు చెప్తారు, చదువుకోలేని వాళ్ళు కూడా అదే మాట చెప్తారు, కానీ అది అసలు రాంగ్. మనం తాగకూడదు, మనకు అంత అవసరం లేదు, మన హెల్త్ పాడైద్దని మన జాగ్రత్తగా ఉంటే మనం ఎందుకు అసలు మన ఆర్గన్స్ ఎందుకు పాడవుతాయి? మనం లివర్ పాడు చేసుకునేంత దాకా ఎందుకు వస్తాం? బ్రెయిన్లో నరాలు పని చేయని దాకా ఎందుకు పెట్టుకుంటాం? మనం బాగుండి హ్యాపీగా లైఫ్ని, కుటుంబాన్ని చూసుకుంటా, ఏదో ఉన్న పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటా ఉండి మంచిగా హెల్త్కి సంబంధించి నీట్గా ఉంటే అసలు ఎన్ని రోగాలు రావు కదా. అట్లా ఉండకూడదు అంటే మీరు ఆల్కహాల్ నుంచి బయటకు వచ్చేయాలి ఫస్ట్. అసలు అది వద్దురా. దానివల్ల చాలా నష్టాలే ఉన్నాయి. దానివల్ల ఉండే కొద్ది క్యాన్సర్స్ కూడా వస్తాయి. మనకు తెలియకుండా అసలు ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్కి ఎలాంటి రోగాలు వస్తాయి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. ఎప్పుడేం జరిగిద్దో మనకు తెలియదు, మనం ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు. ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉండరు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా బతకాలనేది మనమే డిసైడ్ చేసుకొని మన ఫ్యామిలీ లైఫ్ కానీ ఇంకా ఫర్దర్గా పిల్లల లైఫ్ కానీ అన్నిటికీ మీరు సెక్యూర్గా ఉండి వాళ్ళ జాగ్రత్త చూసుకోవాలి. కానీ మీరే అట్లా ఉంటే ఇంక రేపు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళు మారాలి.
అవునా కదా, మీకంటే చిన్న వాళ్ళు తాగే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కుర్రోళ్ళు కూడా తాగుతున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు మొన్నటి దాకా తాగారు, ఈ హాస్పిటల్కి వచ్చాక బయటికి వెళ్ళారంటే పలానా వాళ్ళు మంచిగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారని చెప్పే వెళ్తారు కన్ఫామ్గా. మీరు ఇక్కడ మారాలి అనుకొని కన్ఫామ్గా డెసిషన్ తీసుకోండి. ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ కూడా ఇక్కడ టైం టు టైం అందిస్తారు, ఫుడ్ బెడ్ అంతా నీట్గానే ఉంటుంది. మీకైతే అన్ని ఇబ్బంది అయితే ఏం లేదు. ఓవరాల్గా ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ బాగానే చూస్తారు, అంతా డాక్టర్ అవైలబుల్గానే ఉంటారు, పైనే ఉంటారు సార్ కూడా. కౌన్సిలింగ్లు ఇస్తూనే ఉంటారు, మళ్ళీ సైకాలజిస్ట్ సార్ ఇక్కడే ఉన్నారు, ఇంకా స్టాఫ్ అంతా ఇక్కడే ఉంటారు 5:30 వరకు. 5:30కి అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తారు. మీరు అంతా ఓకే అనుకునే వచ్చారు కదా, మంత్ ఉంటారుగా ఈ మంత్. సరే అంకుల్, అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మందు అనేది మాత్రం అసలు దాన్ని దయచేసి ఆలోచించద్దు, అసలు దాని వైపు వెళ్ళాలని కూడా అసలు అనుకోవద్దు. సరే.